చేయండి. రైట్, సయ్యద్ రఫీ గారు, ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. కృష్ణాంజనేయులు గారు నమస్కారం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సయ్యద్ రఫీ గారు నమస్కారం సార్. రవి గారు మీకు అలాగే చిన్నప్పటి మీకు 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 ముందస్తు అభినందనలు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. 2 స్థానాల్లోనూ గెలవబోతూ ఉన్నారు మీరు. కృష్ణాంజనేయులు గారికి అలాగే 99 వీక్షకులందరూ కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. మీరు చిన్నప్పటి గారితో క్వశ్చన్ అడిగారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికలకు ఉండడు, చనిపోతాడు, అంతకు ముందు ఆయన పైకి ఎగిరిపోతాడు 3 ఏళ్లలో అన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అదే చనిపోతాడు అని అనలేదండి, నరకానికి పోతావు అన్నారు. అది కూడా తప్పే అనుకోండి, పెద్దవారు కదా, వయసుకైనా గౌరవం ఇవ్వాల్సింది. 3 ఏళ్లలో ఎగిరిపోతాడని చెప్పాడు ప్రెస్ లో. ఇప్పుడు ఉన్నట్టున్నాడు. దాన్ని ఆ క్వశ్చన్ అడిగితే ఆయన అది చెప్పకుండా ఆవు కదంతా చెప్పాడు. మీరు అడిగేది ఫస్ట్ అది అడిగారు, దానికి ఆయన చెప్పకుండా ఆవు కదంతా చెప్పాడు. ఒక నిమిషం, రఫీ గారు చెప్పించమంటారా చిన్నపరెడ్డి గారితో దానికి సమాధానం? చెప్పించనా? రైట్, మీరు ఎలా చేస్తే చెప్పిస్తాను. చిన్నపరెడ్డి గారు చెప్పండి, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు, చెప్పండి. ఇప్పుడు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డిలో? ముఖ్యమంత్రిగా ఉన్నారు, చేయనటువంటి పరిస్థితుల్లో, ప్రజాపాలన చేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనకి దాదాపుగా ఇప్పుడు 77-78 సంవత్సరాలు వచ్చినాయి. మహా చేస్తే 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేస్తారు. వయసు రీత్యా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అయ్యా కృష్ణారామ అనుకుంటా కాస్త మంచి పనులు చేసి చివరిన మంచి అనిపించుకోవాల్సింది. చివరికి నువ్వు ఇలాంటివి చేస్తే నరకానికి పోతాడు. ఏం తప్పు ఉంది సార్ అందులో? తప్పులేదా? చచ్చిపోవాలన్నారా? చచ్చిపోవాలని కృష్ణారామ ఎందుకు ఆ మాటలు ఎందుకు కాదండి, కృష్ణారామ అనుకోండి ఈ వయసులో అన్నారు. మరి మోదీ గారిది అదే వయసు కదా, ఆయన అనగలరా? అనలేరు కదా. ఎందుకు మోదీ గారి పరిపాలన అలా ఉంటే ఖచ్చితంగా అంటాం. మోదీ గారి పరిపాలన ఉంటే ఖచ్చితంగా అంటాం సార్. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరిగేటటువంటి పులివెందుల ఎలక్షన్ లో 6 నెలల జడ్పీటీసీ ఉండే దానికోసం ఎందుకు ఇంత ఖచ్చితంగా వైఎస్ఆర్ ఓడించి రఫీ గారు క్రాస్ టాక్ వద్దండి, మీరే అడిగారు కాబట్టి నేను ఆయనతో సమాధానం చెప్పిస్తూ ఉన్నాను. చిన్నపరెడ్డి గారు ప్రసంగాలు వద్దు, ఇక్కడ డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. చిన్నపరెడ్డి గారు నా మాట వినండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియాలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. 70 ఏళ్ల పడుచోడు 50 ఏళ్ల ముసలోడు అని చెప్పి మీరు చూసారా రఫీ గారు? అది వంగి కొబ్బరికాయ కొట్టలేని వాడు అని చెప్పి, ఇక్కడ వయసు కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంత వయసు వచ్చినా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ రఫీ గారు, ఇట్స్ యువర్ టర్న్ ప్లీజ్. మాట్లాడండి. మీరు అడిగారు మోడీ గారి గురించి, 75 ఏళ్ళైంది మోడీ గారి గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆ మోడీ గారు అనాలంటే సుస్తు పోసుకుంటాడు దాంట్లో. ఎందుకు మోడీ గారిని అనలేడు. 75 వచ్చింది నువ్వు దిగిపో అని చెప్పి అనలేడు. మోడీ గారిని ఇంతవరకు అతని జీవితంలో అలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా, అధికారంలో ఉన్నప్పుడల్లా ఒక సుస్తు పోసుకుంటాడు మోడీ గారిని అనాలంటే. ఎందుకంటే మోడీ గారిని అంటే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. సరే, ఆ సంగతి పక్కన పెడదాం. విజయనగరంలో అది విమానాశ్రయానికి మళ్ళీ అయిన పెళ్లికి మళ్ళీ తాళి కట్టినట్టు కొబ్బరికాయ కొడతానికి ఒక స్టాండ్ తయారు చేస్తున్నాడు, వంగి కొట్టలేక కొబ్బరికాయ కొడతానికి. ఇలా అది చూశాను రిజల్ట్స్ లో. కాబట్టి ఈయన వయసు, ఈయన గురించి ఈయన మాట్లాడతాడు. ఈయన అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కాల్చి చంపాలా, బట్టలు కూడా తీసి కొట్టాలా, ఇవన్నీ పిచ్చి అతనికి. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పిచ్చి బాగా పట్టేసిందండి. ఇక అతను వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఇలాగే నడుపుతాడు. చంపుతాం రప్ప ఈ మాటలతోనే ఉంటాడు. ఇతను ఉండడు. రైట్, ఇప్పుడు జగన్ అన్నదే మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు. కానీ గతంలో టీడీపీ నాయకులు అందరూ అన్నారు కదా, మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్నారు, చంద్రబాబు లోకేష్ గారు అన్నారు, చాలా మంది అన్నారు కదా. ఈ మాటలు సర్వసాధారణంగా మారిపోయాయి. అన్ని పార్టీల నాయకులు కూడా కాస్త శృతి మించి మాట్లాడుతున్న
పరిస్థితే కనిపిస్తోంది. ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం. శంకర్ తిరుపతి నుంచి కాల్ చేశారు. వాళ్ళ అభిప్రాయం కూడా, ఈ షో చూస్తూ ఉన్న వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్న ఒకసారి ప్లీజ్ నెక్స్ట్ మీకే ఇస్తాను. చాలాసేపటి నుంచి వెయిటింగ్ లో ఉన్నారు. శంకర్ మాట్లాడండి, డైరెక్ట్ గా పాయింట్ కి రండి ప్లీజ్. హలో చెప్పండి. హలో చెప్పండి, డైరెక్ట్ గా చెప్పండి. ఫోన్ లో వింటూ మాట్లాడండి, టీవీలో చూస్తూ మాట్లాడొద్దు దయచేసి. సార్ అదే సార్ అక్కడ జరిగిన ఎలక్షన్ తీరు మన అందరు చూసిందే సార్. అది అధికార పార్టీ బలంతో జరిగినట్టే ఉంది. అది మేము తిరుపతి అంటే మాకు దగ్గరే, కడప పెద్ద దూరం ఏం లేదు, అన్ని విషయాలు తెలుస్తా ఉంటాం. కనీసం ఓటు వేయడానికి కూడా అల్లో చేయలేదని విన్నాం సార్, చూడలేదు విన్నాం. కాబట్టి అధికార పార్టీ ఇదే గెలుస్తుందని మాకు అంత అభిప్రాయం సార్. అంతే, అందులో ఎక్కడ తేడా అయితే జరగలేదు. రైట్. టీడీపీ గెలవబోతోంది. మరి కాసేపట్లో వచ్చే ఫలితాల్లో టీడీపీ పులివెందుల ఒంటిమిట్ట ఈ 2 స్థానాల్లో తీరు ప్రకారం ఖచ్చితంగా గెలుస్తారు సార్, దాంట్లో డౌట్ ఏం లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ శంకర్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రఫీ గారు ప్లీజ్ కంటిన్యూ. ఏమండి ఇప్పుడు పులివెందులకు వద్దాం. ఏమండి ఈయన హయాంలో 40 సంవత్సరాలుగా వీళ్ళ తండ్రి వీళ్ళ తాత వీళ్ళ హయాంలో పులివెందుల్లో ఏ రకంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు, ఏ రకంగా దౌర్జన్యాలు చేశారు, ఈ సొంత బాబాయినే చంపి ఆ రక్తపు చేతులతో ఏ రకంగా మాట్లాడాడో పులివెందుల ప్రజలకి తెలుసు. ఇవాళ వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది స్వేచ్ఛగా ఎన్నికలు వేయటానికి. తెలిస్తే పులివెందుల్లో జగన్ కూడా ఓడించాలి కదా మొన్నటి ఎన్నికల్లో. అంటే మొన్న ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళీ ఏదో గెలుస్తాడేమో అని 11కే